బంగారం రేటు ఊహించనంతగా పెరుగుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. 3 ఏళ్ల కిందట 5,000 కంటే కాస్త తక్కువగా ఉన్న 10 గ్రాములు మేలిమి బంగారం ధర ఇప్పుడు 10,000కు చేరింది. ఇంకా వేగంగా పెరుగుతుందని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. కానీ చాలా అరుదుగా కొన్ని విశ్లేషణలు బంగారం రేట్లు పడిపోతాయని అంటున్నారు. అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఫైనాన్షియల్ కంపెనీ సిటీ గ్రూప్ కూడా ఇదే చెబుతోంది. బంగారం రేటు వచ్చే ఏడాదిలోపు 25% తగ్గుతుందని సిటీ గ్రూప్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. అదే సమయంలో వెండి మాత్రం బలమైన పెట్టుబడి డిమాండ్ కారణంగా 2025 నాటికి వెండి ధరలు 13% పెరుగుతాయని సిటీ గ్రూప్ విశ్లేషకులు అంచనా వేశారు. వెండి సరఫరాలో తగ్గుదల, బలమైన పెట్టుబడి డిమాండ్ ఈ అంచనాకు కారణమని చెప్పారు. వరుస సంవత్సరాల లోటు, స్టిక్కీ స్టాక్ హోల్డర్లు అధిక ధరలను విక్రయించాల్సిన అవసరం ఉండటం, బలమైన పెట్టుబడి డిమాండ్ కారణంగా వెండి లభ్యత తగ్గుతుందని అంచనా వేస్తున్నామని సిటీ గ్రూప్ అనలిస్టులు చెబుతున్నారు. $30 బిలియన్ విలువైన ప్రపంచ వెండి మార్కెట్ వరుసగా 5వ సంవత్సరం సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వెండి రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండికి డిమాండ్ పెరిగినప్పటికీ బంగారం రేటు మాత్రం తగ్గుతుందని సిటీ గ్రూప్ చెబుతోంది. బలమైన సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇన్ఫ్లోల కారణంగా ఈ సంవత్సరం 27% కంటే ఎక్కువ పెరుగుదల ఉంది. రాబోయే త్రైమాసికాల్లో బంగారం $3,000 కంటే తక్కువగా తగ్గుతుందని అంచనా. మ్యాక్స్ లేటన్ నేతృత్వంలోని సిటీ గ్రూప్ విశ్లేషకులు తదుపరి త్రైమాసికంలో బంగారం $3,000కు దిగువకు వస్తుందని, 2026 చివరి సగం నాటికి $2,500 నుంచి $2,700 మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి నిష్పత్తిలో మార్పు కూడా వెండి ధర పెరుగుదలకు ఓ కారణంగా అంచనా వేశారు. జనవరిలో దాదాపు 100 గరిష్ట స్థాయి నుండి ఈ నిష్పత్తి 85కి పడిపోయింది. దీర్ఘకాలిక సగటు 70 వద్ద ఉండటంతో మరింత లాభాలకు అవకాశం ఉందని సూచిస్తుందని చెబుతున్నారు. వెండి ప్రస్తుత ట్రేడింగ్ ధర దాదాపు $38 ఉండగా గత నెలలో 3% కంటే ఎక్కువ, గత సంవత్సరంలో 24% మేర పెరిగింది. సిటీ గ్రూప్ తన స్వల్పకాలిక వెండి ధర అంచనాను ఔన్సుకు $40లకు పెంచింది. దీర్ఘకాలిక అంచనాలు రాబోయే 6 నుండి 12 నెలల్లో ఔన్సుకు $43లకు చేరుకుంటాయని చెబుతోంది. కీలకమైన పారిశ్రామిక వస్తువు, ద్రవ్య ఆస్తిగా వెండి పాత్ర విస్తరిస్తోందని చెబుతున్నారు. ప్రపంచ డిమాండ్లో సగానికి పైగా ఉన్న సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్, విద్యుదీకరణ వంటి రంగాలలో వెండి అవసరం పెరుగుతోంది. పరిశ్రమ పోటీ కారణంగా వెండి పెరుగుదల బంగారం సాంప్రదాయ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సిటీ బ్యాంక్ అంచనా నిజమైతే వెండి బంగారానికి ప్రత్యామ్నాయంగా మారినా ఆశ్చర్యముండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.